జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు జనవరి 5, 2025 నుండి జనవరి 11, 2025 వరకు. ఈ వారం తులా రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్య జీవితం బాగుంటుంది. మీరు మీ మనస్సుకు శాంతి కలిగించే వారితో మాత్రమే సమయం గడపాలని కోరుకుంటారు. దీనివల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాయామం లేదా యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి. అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అది తక్కువ కాలం మాత్రమే ఉండవచ్చు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేదా అధిక రిస్క్ తీసుకునే వ్యవహారాల గురించి 1000 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి పొరపాట్లు లేకుండా డబ్బు మరియు ఆర్థిక ప్రణాళికల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబం మరియు సంబంధాలు. ఈ వారం కుటుంబ జీవితం సానుకూల మార్పులను చూపుతుంది. కుటుంబ సహాయంతో కొంతమంది సొంత ఇంటిని కొనుగోలు చేయడం లేదా కొత్త స్థలానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీ అత్తమామలతో సంబంధాలు మెరుగుపడతాయి. వారిని సందర్శించడానికి మీ భాగస్వామితో కలిసి వెళ్ళవచ్చు. ఇది మీ సంబంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. కెరీర్ మరియు వ్యాపారం. ఈ వారం కొత్త ప్రాజెక్టులు లేదా భాగస్వామ్య వ్యాపారాలను ప్రారంభించకుండా ఉండటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉంది. మీ ప్రస్తుత పనుల్లో పూర్తి నైపుణ్యంతో పనిచేయండి. విద్యార్థుల కోసం. విద్యార్థులకు ఈ వారం చాలా అదృష్టకరమైనది. విద్యా రంగంలో మంచి విజయాలు సాధించి భవిష్యత్తులో ముందుకు వెళ్లడానికి ఈ సమయం పవిత్రంగా ఉంటుంది. మీ జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు ప్రయత్నాలు కొనసాగిస్తే ఇది మీకు మంచి మార్గాన్ని చూపుతుంది. వైవాహిక జీవితం. మీ జీవిత భాగస్వామితో మరింత సమయం గడపడం సాధ్యమవుతుంది. మీ అనుబంధాన్ని బలపరిచే దిశగా చిన్నపాటి ఆహ్లాదకరమైన ప్రయాణం లేదా కార్యాచరణలో పాల్గొనవచ్చు. మీ సంబంధంలో స్వీట్నెస్ తీసుకురావడానికి కొన్ని చిన్న కానుకలు లేదా చర్చల ద్వారా సమయం గడపండి. సంక్షిప్తంగా ఈ వారం ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు మరియు విద్యా రంగంలో మంచి అభివృద్ధి చూపిస్తుంది. అయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండి తొందరపాటు నిర్ణయాలను తీసుకోవడం మానుకోవాలి. సానుకూల శక్తిని ఉపయోగించి మీ వ్యక్తిగత జీవితం మరియు వృత్తిలో ఎదుగుదలకు శ్రద్ధ పెట్టండి. పరిహారం. ప్రతిరోజు ప్రాచీన వచనం లలితా సహస్రనామం జపించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.